హైదరాబాద్లో చినుకు పడితే జనాలు భయంతోనే దడదడలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు రామ్నగర్లో దాదాపు ముషిరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాదాపు 18 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఉక్కిరి బిక్కిరితోని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాలనీలోకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బందులు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ముషిరాబాద్లో ఉన్నాము. కొన్ని కాలనీలోకి వచ్చాము. ఒకసారి చూడొచ్చు మీరు, ఇళ్లలోకి వాటర్ వచ్చి ఇప్పటికీ కూడా వాటరు క్లియర్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాదాపు హైదరాబాద్లో కొంచెం వర్షం పడితేనే చాలు రోడ్లన్నీ జలమయమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లాంటిది ఈ నిన్న పడినటువంటి వర్షానికి చూడొచ్చు ఇళ్లలోకి దాదాపు మోకాల పైకి వరకు కూడా వాటర్ వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా అంటే రాత్రి వర్షం కురిసి దాదాపు ఇప్పటికీ ఒక 7-8 గంటలు అవుతా ఉంది. ఇప్పటికీ కూడా ఆ నీళ్ళు అనేది క్లియర్గా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లేదు. ఆ బురద చూడొచ్చు, ఆ సామాన్లు అవన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటికి సంబంధించిన ఓనర్లు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అన్న ఇక్కడికి వచ్చి 4 months అవుతుందన్న. అయితే మొన్న వర్షం వచ్చింది చూడు, అప్పుడు ఆ నాలా గోడ ఇరిగిపోయింది. ఒక మనిషి ఆడ పడిపోయింది, ఆడు ఎట్టి పోయింది ఏమో తెలియదు. అయితే వాటర్ మొత్తం మా ఇంట్లో వచ్చేసింది. నిన్న కూడా వచ్చింది వాటర్, మీరు చూసుకో వాటర్ వచ్చేసింది మొత్తం ఇంట్లో. మా రైస్ మొత్తం బట్టలు గిట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో ఉండి పనుకోవడానికి కూడా జగలేదు, అంత వాటర్ ఉంది, జగలేదు. ఇప్పటి వరకు కూడా వాటర్ క్లియర్ వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ నుంచి మనమే ఎత్తుకొని బయట పోసేయాల అంతే. ఇది ఒక 2 days అవుతుంది. 2 days అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. మీ మీడియాతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు హెల్ప్ చేయండి, ఏదైనా అది గోడ కట్టేసేయండి. కేటీఆర్ సార్కి కూడా మొన్న చెప్పిన లైవ్ మహా న్యూస్లో, అయితే సరే చేస్తాం చెప్పింది వాడు. ఇక్కడ అధికారులను అడిగే ప్రయత్నం చేసిరా? ఇక్కడ ఇన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ గోడ వల్ల ఒక మనిషి ప్రాణమే కోల్పోయింది మొన్న పడ్డటువంటి వర్షానికి, ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పే ప్రయత్నం చేసిరా? చెప్పిన ముఠాగోపాల్ అన్న ఉంది, ఈ మొత్తం ఫార్సిగుట్టల ముఠాగోపాల్ అన్ననే లీడర్ ఉంది. అయితే ఆయన కొడుకు వచ్చింది, బియ్యం రేషన్ ఇచ్చి పోయింది, చేస్తాం మనం హెల్ప్ చేస్తాం చెప్పి పోయింది. ఇంకా ఏమో ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది, ఈ నాలతోని చాలా ప్రాబ్లం వస్తుంది. ఆ పని క్లియర్ చేయండి చెప్పింది అంతే, కొంచెం హెల్ప్ చేయండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఈడ వచ్చి మనది 4 months అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? ఇంతకుముందు ముషిరాబాద్ ఏక్మినార్ మస్జిద్ దగ్గర. ఆడ మంచిగా ఉంది, ఆడ ఏం రాదు, వర్షం వస్తే ఏం కాదు, ఆడ అయితే మంచిగా ఉంది. ఈడి వచ్చినాం మనం ఫస్ట్ టైం. అయితే 3 months మంచిగానే ఉంది. 4 months రన్నింగ్ అయిన తర్వాత ఇది కారణమా అయిపోయింది. ఓకే, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా డాడీ మొత్తం ఫ్యామిలీ ఉంటాం. ఇక్కడ రాత్రి మరి అంత వర్షం పడింది కదా, దాదాపు 18 సెంటీమీటర్ల వర్షం పడింది. ఎక్కడ ఉన్నారు మరి, ఏంటి ఇప్పుడే ఇట్లా ఉంటుంది? మా రిలేటివ్స్ దగ్గర వెళ్ళిపోయింది, ఆడ వండుకున్నాం. 2 days అవుతుంది ఆడ పోయి. సో వర్షం పడితే మీకు భయమే అనుకోవచ్చు? భయం అయిపోయింది, చాలా రిస్క్ అయిపోతుంది. మనం ఇంట్లోనే జగలేదు పనుకోవడానికి. అయితే మేము ఆడ మా రిలేటివ్స్ దగ్గర వెళ్ళిపోయి పనుకున్నాం. ఎప్పుడు కూడా వర్షం పడేటట్టున్నది. ఏంటి మరి దీనికి శాశ్వత పరిష్కారం మీకు కావాలంటే? ఏదైనా హెల్ప్ చేయండి, మీరే మీడియాలో పెట్టు, ఎవరైనా చూసి హెల్ప్ చేస్తే ఏమో అంతే. మీ పేరు ఎక్కడి నుంచి? మేము పేరు అబ్దుల్ అజీజ్, నేను ఉంటే ముషిరాబాద్లో ఉంటారు. ఎట్లుంది మరి నిన్న ముషిరాబాద్ ప్రాంతం అంతా కూడా వర్షానికి? మంచిగానే ఉంది. ఇక్కడ ఫార్సిగుట్టనే ప్రాబ్లం ఉంది, ముషిరాబాద్ అయితే మంచిగా ఉంది, ఆడ ఏం రిక్స్ లేదు. ఇక్కడ ఫార్సిగుట్ట నాలాతోని రిక్స్ ఉంది అంతే. నాలా ఒకటే రిటర్నింగ్ వాల్స్ కావచ్చు అవన్నీ కూడా క్లియర్ చేయాలంట అంతే. ఇప్పుడు మరి ఎట్లుంటారు మరి ఇంట్లో? ఇంత బురద వచ్చింది, ఇంట్లో క్లీన్ చేసుకొని మంచిగా అది ఏదైనా రిపేరింగ్ చేసుకుందాం. అంటే వాటర్ అయితే ఇప్పుడు వచ్చాయి, మొన్న కూడా వచ్చింది అన్న, మొన్న కూడా వచ్చింది. ఈడ వాటర్ వచ్చింది 3 రోజులు అయిపోతుంది. అయితే 2 days తర్వాత మనం క్లీన్ చేసి పోయినా, నిన్న ఇది అయిపోయింది.
మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళా వచ్చేసింది. ఇప్పుడు సామాను ఇవన్నీ తడిసిపోవాల్సిందేనా? ఇగో మీరు ఒక్కసారి మా సామాన్ చూడండి ఎట్లా అయిపోయింది చూడు, మొత్తం పలంగ్ గిలంగ్. ఒక్కసారి మీరు వీడియో తీసుకోండి. ఇగో మొత్తం గద్ద గిద్ద పలంగ్ అన్నీ ఖరాబ్ అయిపోయింది. అల్మారీ కూడా ఖరాబ్ అయిపోయింది. అల్మారీ కూడా ఖరాబ్ అయిపోయింది. అవును. ఎక్కడి వరకు వస్తే వాటర్ మొత్తం ఇక రా లోపల ఇగో మా అన్న బెడ్రూమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంటి లోపల వరకు మీరు చూసుకోండి, మొత్తం ఖరాబ్ అయిపోయింది. కిచెన్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. చూడొచ్చు పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా వర్షానికి వచ్చినటువంటి వరదకి అంతా కూడా తడిసిపోయి మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవడానికి కూడా వీలు కాకుండా అంతా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో తను ఆవేదన చూస్తా ఉన్నా. చెప్పండి అన్న, మాకు ఫుడ్ తినడానికి మొత్తం బియ్యం కూడా ఖరాబ్ అయిపోయింది అన్న ఈ వర్షంతో. మా కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా హెల్ప్ చేయండి మాకి. ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి సార్ నుంచి కూడా ఒక హెల్ప్ చేసే మాది. ये पानी से हमको बहुत परेशानी हो रही भाई. हमारे रेवंत रेड्डी साहब से गुजारिश है, कुछ तो भी हमारी हेल्प करो और हमारे ये नाले का पानी न्याय सर का कुछ तो भी मदद करो साहब. हमारे रेवंत रेड्डी साहब से एक रिक्वेस्ट है. अब ऐसे घर में कैसा रहना बोलो, पानी आ गया पूरा कपड़े गिपड़े पूरा हमारा सामान खराब हो गया. और एक बात, हमारे प्रेस वाले भाई भी आए, मैं उनको बोला मेरी पूरी परेशानी क्या है. थोड़ा एक ही है साहब, थोड़ा हमारी मदद करो बस है, और कुछ भी नहीं होना. हमको पैसे की से कुछ भी नहीं होना, खाली ये पानी नहीं आया सर का उतना एक हेल्प कर दो. ओके सर, थैंक यू. ఇది వారు మాకు సహాయం చేయండి, మాకు వర్షానికి వచ్చినటువంటి వరదకి ఇంట్లో మొత్తం సామాన్ అంతా కూడా తడిసిపోయింది, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇప్పటివరకు కూడా ఈ వాటర్ కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి, బురద అంతా ఉన్నది. సో మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఇదే విధంగా వాటర్ అనేది ఇంట్లోకి వచ్చేస్తున్నాయంటూ కూడా తను ఆవేదన చూస్తూ ఉన్నాము. ఇక్కడ రామ్నగర్ సంబంధించి పార్షగుట్టకు సంబంధించినట్టు ముషిరాబాద్ ఏరియా కింద అది వస్తుంది. ఒక్కసారి చెప్పండి డివిజన్ ఏంటి, ఇది ఎక్కడ ఏరియా అయింది? ఈ ఫార్సిగుట్ట అంబేద్కర్ స్టాచ్యూ కాలనీ. తప్పకుండా. అంటే వర్షాలు పడుతున్నప్పుడు చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. సో ఇట్లా ఈ ఇల్లుకు సంబంధించిన మనం క్లియర్గా చూసాము, వరద కావచ్చు, వాటర్ కావచ్చు, సామాన్ తడిచిపోయినటువంటి సిచ్యువేషన్ అవన్నీ కూడా. సో ఇట్లాగే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు కావచ్చు, అదేవిధంగా బట్టలు కావచ్చు. సో ప్రతి ఒక్కటి తడిసిపోతున్నటువంటి పరిస్థితి, ఇంట్లోకి నీళ్ళు వస్తూ ఉంటే బిక్కుమని వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. ప్రస్తుతం నిన్న ముషిరాబాద్లో దాదాపు 18 సెంటీమీటర్ల వరకు కురిసినటువంటి వర్షాన్ని చూస్తే చాలా భయాందోళనకి గురి చేసేటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో మనం అక్కడ ఒక్కసారి వారు మాట్లాడినటువంటి ఆవేదన కూడా మనం క్లియర్గా చూసాము. తన ఇంటి లోపలికి వాటర్ వచ్చేసింది, మేము ఎట్లా ఉండాలి ఏంటి అనేది ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం ఇచ్చుకున్నారు. సో మాకు కొంచెం సహాయం చేయండి అంటూ కూడా. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముషిరాబాద్కి సంబంధించి ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా ఇదే వరద ప్రాంతాలు నిన్న గురైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా బిక్కుమంటూ కూడా భయంతో బ్రతుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయంటూ కూడా ఆవేదన చెందుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, ఒకసారి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారమా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సరుకులు కావచ్చు, అవన్నీ కూడా పాడైపోయినాయి కాబట్టి సో అవన్నీ సమకూర్చాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న ముషిరాబాద్కి సంబంధించిన సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయనేది మీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి చూపిస్తాం.